ఉన్నది. ఈ భవనాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాన్ని గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే మేమే రాజులం మేమే మంత్రుల ప్రభుత్వాన్ని పరిపాలించి 2014 నుంచి 18 నుంచి 23 వరకు రాజ్యాన్ని మేమే చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఆ ప్రభుత్వం కానీ ఏ విధంగా నమ్మించి నిర్లక్ష్యం చేసి ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క భవనాన్ని విషయంలో పట్ల పునాది రాయి వేసి ఆ పునాది రాయితోని మేము 14 అంతస్తులు 15 అంతస్తులు అని చెప్పేసి భవనాన్ని కడతాం. ఇక్కడ గొప్పగా తెలంగాణ రాష్ట్ర దళిత వర్గానికి అన్ని వర్గాలకు మేలు చేస్తామని మాట్లాడి పునాది రాయి వేసి ఈ రోజు వరకు పట్టించుకోలేని పరిస్థితి లోపల మన ప్రత్యేకంగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నా బాధ్యత వర్గానికి వెళ్ళి వచ్చిన వాడిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల మా ఈ యొక్క భవనాన్ని గొప్పగా దేశంలో ఒక గొప్ప భవనానిగా ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే ఆలోచన భవిష్యత్ తరాలకు అందించే విధంగా భవనాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పంతో హైదరాబాద్లో ఉన్నటువంటి మా కుల సంఘ మా దళిత సంఘ పెద్దలకు అదేవిధంగా మా ఎమ్మెల్సీ దయాకర్ అన్న గారు కానీ మా పెద్దలు నరసింహన్ గారికి కానీ చాలా మంది సంఘాలకు నేను మా శాఖ నుంచి ఫోన్ ద్వారా చెప్పి అన్నా నేను మరి ఆ శాఖ మంత్రిగా ఆ భవనాన్ని నేను స్వయంగా వెళ్ళి చూడడం జరుగుతుందని చెప్పేస్తే ఈరోజు వందలాది మంది మా దళిత కుటుంబ సభ్యులు వివిధ వర్గాలకు సంబంధించినటువంటి దళిత సంఘ ప్రతినిధులు సంఘ పెద్దలు ఈరోజు అంబేద్కర్ గారి యొక్క ఆశ వారి యొక్క ఆలోచన పరంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. ఆ గొప్ప మహనీయుడు చేయాలంటే నాలాంటి సామాన్యమైన వ్యక్తి కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నాడు. వారు పెట్టిన భిక్ష అంబేద్కర్ గారు పెట్టిన భిక్షతో ఈరోజు నేను కానీ గౌరవ పెద్ద నరసింహులు గారు కానీ మా దయాకర్ అన్న గారు ఇక్కడ అందరం కూడా వివిధ హోదాలో ఉన్నాం. ఇవాళ మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అధికారి VCMD మా హనుమంత్ నాయక్ గారు మా జిల్లా అధికారి తీసుకొచ్చినాం. ఇక్కడ కరెంటు కూడా లేదని చెప్పడం జరుగుతుంది. మాకు చాలా బాధ అనిపిస్తుంది. రాష్ట్రాన్ని తెచ్చుకునే విషయంలో పట్ల డప్పు కట్టింది మేము, దరేసింది మేము. ఆ రోజు ప్రాణాలు అర్పించి తెలంగాణ ఉద్యమంలో పట్ల దళిత వర్గాలకు సంబంధించిన అందరూ మా యువత అంతా కూడా ప్రాణాలు లెక్క చేయకుండా మన నీళ్లు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఎంతో ఆలోచనలతో గొప్పగా పోతున్న సందర్భంలో పట్ల మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనాన్ని కూడా ఈరోజు పునాదేసి మరి ఆ మర్చిపోయినటువంటి సందర్భంలో పట్ల మన ముఖ్యమంత్రి గారి అనుమతితో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ పెద్దలందరూ కూడా మీరు రాతపూర్వకంగా నాకు ఇవ్వండి. నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. గొప్పగా భవిష్యత్ తరాలకు మనం వెళ్తుంటే ఇది ఎక్కడదా ఎవరిదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క టవర్ అనే విధంగా నిర్మాణం చేసే విధంగా నేను బాధ్యత తీసుకుంటా. మీరందరూ సహకరించాలని చెప్పి మీడియా సందర్భంగా మనవి చేయడానికి వచ్చిన. ఎందుకంటే ప్రాథమికంగా మొదటిసారి రావడం జరిగింది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక 6 నెలల లోపల జూబ్లీస్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉండడం వల్ల హైదరాబాద్ మహానగరంలో నేను రాలేకపోయాను. నేను ప్రభుత్వం అనుమతితో ముఖ్యమంత్రి గారి అనుమతితో ఇక్కడ రావడం జరిగింది. దయచేసి మా మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటున్నా. ఇవాళ వివిధ హోదాల్లో కూడా సంవత్సరాల క్రితం సంఘాలు నడిపించే పెద్దలందరూ కూడా చేతులు జోడించి మనవి చేసుకుంటున్నా. భవిష్యత్ తరాలకు గొప్పగా ఉండే విధంగా ఈ భవనాన్ని నిర్మాణం చేసే విషయంలో పట్ల ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం గారిని ఒప్పించే విషయాల నేను బాధ్యత తీసుకుంటా. దానికి అనుగుణంగా అందరూ ఐకమత్యంతో మనం ముందుకు పోయే విధంగా మీ యొక్క రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి ప్రత్యేకంగా మా అధికారులు కూడా ఇప్పుడే మనవి చేసుకుంటున్నాం. మా VCMD గారు హనుమంత్ గారు ఇప్పుడే ఈ సందర్భం నుంచి ఆదేశిస్తున్న తక్షణమే కరెంటుకి సంబంధించిన ఏదైతుందో మన క్రూషియల్ అమౌంట్ నుంచి ఇమీడియట్ గా ఆ పెండింగ్ బిల్ ఏదైనా ఉన్నది మీరు ట్రాన్స్ఫర్ CMD గారితో మాట్లాడి తక్షణమే కరెంటుకి సంబంధించినటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మా అధికారులను ఆదేశిస్తున్నా. ఇక్కడ పూర్తిగా అసంఘిక కార్యక్రమాలు జరగకుండా పూర్తి లైట్లతో ఉండి పోలీసుకి కూడా ఒక ఉత్తరం రాయండి. పోలీసు కూడా ఇక్కడ పికెటింగ్ ఉండే విధంగా, పోలీసు రాత్రి సెక్యూరిటీ ఉండే విధంగా అన్ని కూడా స్ట్రీట్ లైట్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అన్న మీరు ఏదైతే ఉన్నదో హనుమంత్ గారు మీరు ఆ సంఘాల పరంగా వారి దరఖాస్తుని తీసుకోండి. నేను ఆ శాఖ మంత్రిగా చెప్తున్నా. బడ్జెట్ పరంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు భవనం సంబంధించిన పరిసరాలు కానీ స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ వచ్చిన మా అందరిపై ఉన్నది. రాని పెద్దలు కూడా వారందరూ కూడా భాగస్వాములు అవుతారనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరి పెద్ద ఎత్తున దయాకర్ అని చెప్తుండ్రు అన్న మన ప్రభుత్వంలో చట్టసభ ఎన్నికటువంటి గౌరవ శాసనసభ్యులను, శాసన మండలి సభ్యులను, ఎంపీలందరూ పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేద్దామన్నా. మన ఏ విధంగా మనం ఈ యొక్క టవర్ని ఏర్పాటు చేద్దాం, ఏ విధంగా భవిష్యత్ తరాలకి ఒకటినటువంటి అంబేద్కర్ స్టడీ సర్కిల్ కానీ ఒక కళ్యాణ మండపం కానీ ఇంకా ఇతర ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క గొప్పగా కార్పొరేట్ లెవెల్లో
మరి ఎక్కడ కూడా తగ్గకుండా మరి ఆ విధంగా నిర్మాణం చేసే విధంగా అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు పోదామనే విషయాన్ని కూడా వారి ఒక సూచన చెప్తున్నా. మరి దానిలో భాగంగా మరి సంఘాల పరంగా పెద్దలందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నా, మీ మంత్రిగా మీరు ఏదైనా ఉత్తరం రాసివ్వండి అన్న, ఈ విధంగా మనం ఆలోచన చేద్దాం, మరి ఈ విధంగా ముందుకెళ్దామనే విషయంలో పట్ల మీ ఆలోచనలన్నీ కూడా నేను తీసుకుంటాను విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మరి మరొకసారి మరి ఈ సందర్భంలో మొదటిసారి రావడం జరిగింది కాబట్టి ఇది అనుకోకుండా నేను నిన్న అనుకున్నాను. ఈరోజు మధ్యాహ్నం మా అధికారులతో వచ్చి అందుబాటులో ఉన్న సంఘ పెద్దలతో కలిసి ఇక్కడ పెద్దలతో కలిసి మీడియా మిత్రుల సమక్షంలో పట్ల ఈ యొక్క భవనం చూద్దామని వచ్చినప్పుడు సందర్భంలో పట్ల మన వందలాది మంది మా మిత్రులందరూ వచ్చిండ్రు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా జై భీమ్.